నమస్కారం. జ్యోతిష్య పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం గ్రహాలకు సంబంధించి గ్రహం యొక్క బలం ఎలా తెలుసుకోవాలి అన్న విషయాన్ని చూసాం. గ్రహాల యొక్క బల విషయంలో రాశుల పేర్లు, గ్రహాలు వాటి యొక్క స్వక్షేత్రం, గ్రహాలు ఉచ్చస్థానం, గ్రహాలు నీచస్థానం, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. అంటే గ్రహాలు కాలాన్ని సూచిస్తుంది అని తెలపడానికి కావలసినవన్నీ కూడా మన గత వారం పాఠంలో నేర్చుకున్నాం. గ్రహాలు రెండు రకాలైనటువంటి విధులను నిర్వహిస్తాయి. ఒకటి మనకు కాలాన్ని తెలియజేస్తుంది, రెండవది మనం గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలను సూచిస్తుంది. ఇది రెండు కూడా గ్రహాలు చేసేటటువంటి పని. మనకు దీన్ని ఎలా అనుసంధానం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి? కాలాన్ని తెలియచేయడం, కర్మను తెలుసుకోవడం. మనం కొద్దిగా మన యొక్క ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి వెళ్ళినట్టయితే, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, వాటి యొక్క పనితీరును మనం చూసినట్టయితే, ఇప్పుడు అందరూ కూడా విరివిగా ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ ఉంది. ఇంటర్నెట్ లేకుండా క్షణకాలం కూడా గడపలేనంత స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి అందరికీ ఇది చాలా సులువుగా అర్థమవుతుంది. మనకు స్మార్ట్ ఫోన్లో చాలా రకాలైనటువంటి యాప్స్ ఉంటాయి. మనం వాట్సాప్ వాడుతుంటాం, యూట్యూబ్ వాడుతుంటాం. ఇవి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్నంత వరకు అందరూ వాడేటువంటి యాప్స్ ఇవి. వీటిని వాడుతూ మనం ఏదైనా ఎవరికైనా సందేశం పంపించాలనుకోండి, వాట్సాప్ ఓపెన్ చేస్తాం, దాని ఐకాన్ క్లిక్ చేయగానే మనకు కావాల్సినటువంటి మిత్రుడి పేరు ఎంచుకుంటాం, సందేశాన్ని రాస్తాం, పంపిస్తాం. ఏం జరుగుతుంది వెనుక వైపు అన్నట్టయితే, ఆ సందేశం నేరుగా ఆ వాట్సాప్కి సంబంధించిన సర్వర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తుంది. అందులో మన మిత్రుడికి సంబంధించిన అకౌంట్లో ఆ మెసేజ్ని చేరవేస్తుంది. అతనికి ఆ మెసేజ్ని పంపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా తక్కువ వ్యవధిలో జరుగుతాయి. అంటే ఇక్కడ మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ ఏం ఉండదు. మనం ఇక్కడ నింపి సెండ్ చేయగానే అది దానికి సంబంధించిన సర్వర్ ఎక్కడో ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారా దానికి మనం అనుసంధానం చేసుకుంటాం. సో ఈ విధంగా ఒక అప్లికేషన్ పనిచేయాలంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని రెండు ఉంటాయి. మనకు కనిపిస్తున్నదేమో ఫ్రంట్ ఎండ్, అప్లికేషన్స్ కావచ్చు, బ్రౌజర్ కావచ్చు, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్. దానికి సంబంధించినటువంటి డేటా నిక్షిప్తమైనటువంటి ప్రదేశం కావచ్చు, అవన్నీ బ్యాక్ ఎండ్ అంటాం. సర్వర్స్ అన్నీ ఉంటాయి. సో మనకు కనిపించేది మాత్రం ఫ్రంట్ ఎండే. బ్యాక్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏదో యూట్యూబ్లో ఒక వీడియో కొట్టగానే ఇమీడియట్లీ మనకు వీడియో ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ ఆ వీడియో ఎక్కడుంది, ఎక్కడ నిక్షిప్తమై ఉంది, ఎక్కడ స్టోర్ చేయబడి ఉంది, అది మనకు తెలియదు. అది బ్యాక్ ఎండ్లో ఎక్కడ స్టోర్ చేయబడి ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనకు కంప్యూటర్లో ఉన్నట్టే ఫ్రంట్ అంటే మనకు కనిపించే యాప్స్, బ్యాక్ ఎండ్ అంటే అవి కనెక్ట్ చేయబడేటటువంటి ప్లేస్, సర్వర్స్ అంట. గూగుల్ సర్వర్స్ ఉన్నాయి, ఫేస్బుక్ సర్వర్స్, పెద్ద పెద్ద సర్వర్స్ చాలా ఉన్నాయి. కానీ వెనుక జరిగేటటువంటి తత్వం ఇదే. ఇదే విధంగా గ్రహాలు కూడా రెండు రకాల పనులు నిర్వర్తిస్తాయి. ఇక్కడ మనకు కనిపించేటటువంటి కాలము అనేది ఏదైతే ఉందో, మనకు జాతక చక్రం, గ్రహాలు అవి తిరుగుతున్నాయి, ఏ రాశిలో ఉన్నాయి, ఏ నక్షత్రంలో ఉన్నాయి, ఏ పాదంలో ఉంది, అది ఉచ్చ స్థానంలో ఉందా, నీచ స్థానంలో ఉందా, అంటే బలంగా ఉందా, బలహీనంగా ఉందా, మిత్రుడి ఇంట్లో ఉందా, శత్రువు ఇంట్లో ఉందా, ఇవన్నీ కూడా మనకు కనిపించేవి ఫ్రంట్ ఎండ్ అంటాం. కానీ ఈ గ్రహాలు ఈ స్థితిలో ఉన్నప్పుడు వెనుక ఏమి జరుగుతుంది, ఒక మనిషి జీవితంలో ఏం జరుగుతుంది అనే విషయం అంతా కూడా బ్యాక్ ఎండ్లో ఉంటుంది. దాన్నే మనం కర్మ సిద్ధాంతము అంటాం. ఈ గ్రహాలు ఉన్నాయి, బాగానే ఉంది. ఈ గ్రహాలు ఈ సమయానికి ఏం జరుగుతుంది, ఏం జరగాలి,
ఏం జరిగింది గతంలో, ఇవి తెలుసుకోవాలంటే మనం కర్మ సిద్ధాంతాన్ని చూడాలి. కర్మ సిద్ధాంతాన్ని మనం బ్యాక్ ఎండ్ అంటాం. ఫ్రంట్ ఎండ్ ఏమో మనకు కనిపించేటటువంటి గ్రహాలు, చక్రాలు, నక్షత్రాలు. బ్యాక్ ఎండ్ ఏమో మనం గత జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యముల ఒక డేటాబేస్. ఇది కర్మ సిద్ధాంతము. కర్మ అనగా చాలామందికి పరిచయమే. అది ఏంటంటే మనం జ్యోతిష్యంలో కూడా ఏదైనా ఒక విషయాన్ని చర్చించుకుంటూ వెళ్ళినప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఏదో కారణం చెప్తాం. ఈ గ్రహం ఇలా ఉంది, ఈ గ్రహం నీచలో ఉంది, శని చూస్తోంది, కాబట్టి నీకు కష్టాలు ఉన్నాయి. సరే, నాకే ఎందుకు ఆ కష్టాలు వచ్చాయి అని మీరు కొద్దిగా అడిగారనుకోండి, ఏముంది, నువ్వు చేసుకున్న కర్మ, నీ కర్మ అంతే అని అనడం మనం పరిపాటిగా చూస్తూ ఉంటాం. అంటే ఏంటి, నా కర్మ ఏంటి, దాని గురించి మనం కొద్దిగా వివరం తెలుసుకోవాలి. వేరే వారు తెలుసుకోకపోయినా పర్లేదు, కానీ జ్యోతిష్యుడికి తెలియాలి. లేకపోతే ఏం జరుగుతుంది ఒక వ్యక్తి యొక్క జీవితంలో అనేది మనకు అర్థం కాకుండా పోతుంది. ఎప్పుడైతే మనకు అర్థం కాలేదో వాడికి సమస్యను అర్థం చేసుకోవడం కష్టం, వాడికి సరి అయినటువంటి నివారణోపాయాన్ని, మార్గాన్ని సూచించడం ఇంకా చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనం కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. ఇవాల్టి పాఠంలో మనం కర్మ సిద్ధాంతం గురించి నేర్చుకుందాం. కర్మ సిద్ధాంతం అనేది వేదాంతంలో భాగం. జ్యోతిష్యం కూడా వేదాంతంలో భాగమే. కాకపోతే మనకు గ్రహాలు, నక్షత్రాలు, ఈ విధమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. ప్రాచీన కాలంలో జ్యోతిష్యాన్ని ఎవరు నేర్చుకునేవాళ్ళు కాదు. అందరికీ అన్ని శాస్త్రాలు ప్లస్ దాంతోపాటు జ్యోతిష్యం కూడా వచ్చేది. కానీ ఇవాళ మనం మిగిలినవన్నీ వదిలేసాం, ఒట్టి జ్యోతిష్యాన్ని, గ్రహాలని మాత్రం పట్టుకున్నాం. కాబట్టి అంతకుమించి మనకేం తెలియదు. ఎంతసేపు మనం గ్రహాలని కారణంగా చెప్పాల్సిందే. నా కష్టానికి ఎందుకు నాకు ఈ కష్టం వస్తుంది, శని చూస్తున్నాడు, ఇంకో గ్రహం నీచబడింది, పాపగ్రహాలు ఉన్నాయి, ఎంతసేపటికి ఈ కారణం చెప్పుకోవాలి. కానీ నిజమైనటువంటి కారణం తెలుసుకునే ప్రయత్నం చేయడానికి కావాల్సినటువంటి వేదాంత జ్ఞానము మన దగ్గర ఉండదు. కాకపోతే జ్యోతిష్యుడికి కనీసం ఈ ఎలా పనిచేస్తుంది, మనిషి ఎందుకు సమస్యలు పడుతున్నాడనేది కనీస వేదాంత పరిజ్ఞానం లేకపోతే జ్యోతిష్ శాస్త్రంలో మనం నివారణకు సంబంధించిన మార్గాన్ని తెలియచేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి వీటి గురించి మనం కొంత మేరకు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక కర్మ సిద్ధాంతానికి వెళ్దాం. కర్మ సిద్ధాంతానికి వెళ్తే మొదటిగా కర్మ అంటే ఏంటి? వ్యవహారంలో మనం వాడే కర్మ వేరే, కానీ శాస్త్ర ప్రకారం కర్మ అంటే ఏంటి? వేదాంత విషయానికి వస్తే కర్మ అంటే చేయవలసినటువంటి పనిని చెయ్యడాన్ని కర్మ అంటాం. మనం ఏ పని చేయాలని మనకు నిర్దేశించి ఉంటుందో అది చేయడం. ఒక మనిషి ఏం చేయాలి, ఒక పశువు ఏం చేయాలి, ఒక బ్రాహ్మణుడు ఏం చేయాలి, ఎవడి కర్తవ్యం వాడికి ఉంటుంది. ఎవరికి నిర్దేశించినటువంటి వాళ్ళ పనిని వాళ్ళు చేయడాన్ని కర్మ అంటాం. ఈ కర్మ చేయడం వల్ల పుణ్యము కానీ పాపము కానీ రెండూ రాదు. ఇక అకర్మ అంటే ఏంటి అన్నట్టయితే ఏ పని చెయ్యాలో దాన్ని చెయ్యకుండా ఉదాసీనంగా ఉండడాన్ని అకర్మ అంటాం. నేను ఈ పని చేయాలి కానీ నేను చేయను, ఉదాసీనంగా కూర్చుంటాను, దాన్ని అకర్మ అంట. వికర్మ అంటే దానికి విపరీతం, ఏది చెయ్యకూడదో దాన్ని చేయడాన్ని వికర్మ అంటారు. అకర్మ వికర్మల వల్ల పుణ్యపాపాలు ఏర్పడతాయి. సో కాబట్టి ఇక్కడ ఈ మూడు పదాల యొక్క అర్థం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కర్మ అంటే చేయవలసిన పని చేయడం, అకర్మ అంటే చేయవలసిన పనిని చెయ్యకుండా పోవడం, వికర్మ అంటే చెయ్యకూడనటువంటి పనిని చేయడం. ఈ మూడు. ఇక మనం ఈ యొక్క కర్మ చక్రానికి వచ్చినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే కర్మ అనే పదానికి మనకు రెండు రకాల కర్మలు ఉంటాయండి. ఒకటి ప్రాకృత కర్మ, రెండవది స్వకృత కర్మ అంటాం. ప్రాకృత కర్మ అంటే మన ఇంటెన్షన్ లేకుండా, మన బుద్ధిపూర్వకంగా కాకుండా, మన ప్రమేయమే ఉండదు, మన ప్రమేయం లేకుండా జరిగేటటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రాకృత కర్మ అంటాం. ఉదాహరణకు ఆకలి వేయడం, నిద్ర రావడం, గుండె కొట్టుకోవడం, ఊపిరి పీల్చుకోవడం, ఇవన్నీ కూడా మన ప్రమేయం ఏమి ఉండదు. మన ప్రమేయం లేకుండా జరిగేటటువంటి కర్మలు ఏదైతే ఉంటాయో వాటిని ప్రాకృత కర్మలు అంటాం. వీటికి మనకి ఎలాంటి పుణ్యపాపాలు మనకు రావు. ఒక మనిషికి పుణ్యము కానీ పాపం కానీ ఎప్పుడు వస్తుందంటే తను బుద్ధిపూర్వకంగా ఆలోచించి చేయడం వల్ల వస్తుంది.
స్వకృత కర్మ అంటాం. అంటే నేనే బుద్ధిపూర్వకంగా చెయ్యాలనుకుని చేసేటటువంటి కర్మలను స్వకృత కర్మ అంటాము. ఈ స్వకృత కర్మలో మళ్ళీ 2 రకాలండి. ఒకటి దుష్కర్మ, రెండవది సత్కర్మ. దుష్కర్మ అంటే ఏంటంటే చెయ్యకూడనటువంటి పనిని చెయ్యడం, చేయవలసినటువంటి పనిని విస్మరించడం. ఈ 2 అకర్మ వికర్మలను చెప్పుకున్నాం కదా, వీటిని దుష్కర్మల కిందికి వస్తాయి. సో దీనికి ప్రతిఫలంగా పాపం అనేది వస్తుంది. పాపం యొక్క పర్యవసానం దుఃఖము. ఆ స్థితిని మనం నరకము అంటాం. దీని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రెండవది సత్కర్మ అంటే చేయవలసినటువంటి పనిని చెయ్యడం. అందులోనూ మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. లౌకిక కర్మ, వైదిక కర్మ, పారమార్థిక కర్మ. శాస్త్రం ఏం చెప్తుందంటే మినిమం ఒక మనిషికి కొన్ని కర్మలు చేయమని చెప్తుంది. నిజం చెప్పడం, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా పోవడం, తర్వాత ఎవరికైనా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం, ఇవన్నీ ప్రామాణికమైనవి, ప్రతి ఒక్కరు చేయవలసింది. అలా చేసుకుంటూ పోతే దాన్ని ఏమంటామంటే లౌకిక కర్మ అంటాం. ఇంకొకరికి సహాయపడ్డాం. మనం దేవుణ్ణి పూజిస్తామో లేదో వేరే విషయం, శాస్త్రం చెప్పినట్లు నడుచుకుంటామో లేదో వేరే విషయం. దానికి దీనికి సంబంధం లేదు. నేను ప్రశాంతంగా ఉంటాను, ఇంకొకరిని సంతోషపెడతాను. ఈ విధంగా ఎవరైతే తన జీవితాన్ని సాగిస్తారో దానిని లౌకిక కర్మ అంటాం. సో దీన్ని మనం దైహిక కర్మ అని కూడా అనుకోవచ్చు, దేహం ద్వారా చేసే కర్మలు. రెండవది వైదిక కర్మ అంటాం. వైదికులు అనే మాటని మనం పదే పదే మనం వింటూ ఉంటాం. ఎవరైతే ఈ జుట్టు పెట్టుకొని ఊర్ధ్వపుండ్రనో త్రిపుండ్రనో ఏదో భస్మధారణో చేసి రుద్రాక్షనో తులసిమాల వేసుకొని విశేషమైనటువంటి బట్టలు కట్టుకున్న వాళ్ళని చూసి మనం వైదికులు అంటాం. వైదికులు అంటే శాస్త్ర ప్రకారం అర్థం ఏంటంటే ఎవరైతే వేదం చెప్పినట్లు నడుచుకుంటారో వాళ్ళను వైదికులు అంటాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాహ్మిన్స్. బ్రాహ్మిన్స్ని మాత్రమే అనరండి, బ్రాహ్మణులను మాత్రమే వైదికులు అంటాను. వేదం అనేది ప్రతి ఒక్క మనిషికి ఇలా నడుచుకోమని చెప్పింది. యూజర్ మాన్యువల్ అది. ఎవరెవరు ఎలా నడుచుకోవాలని చెప్పింది. ఆ విధంగా వాళ్ళు నడుచుకున్నట్టయితే వాళ్ళని వైదికులని అంటారు. వేదాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవితాన్ని కొనసాగించే వాళ్ళని వైదికులు అంటాం. అందులో 2 రకాలు, సంస్కార కర్మ, సాధనా కర్మ అని. సంస్కార కర్మలు ఉంటే మనము పుట్టినప్పుడు బారసాల చేస్తాం, తర్వాత అక్షరాభ్యాసం చేస్తాం, జాతక కర్మలు, చెవులు కుట్టడం, కేశఖండనం, తర్వాత ఉపనయనం, వివాహము, ఇలా సీమంతము, ఇవన్నీ కూడా షోడశ కర్మలు ఏవైతే ఉన్నాయో శాస్త్రం ఇవన్నీ చేయాలని చెప్తుంది. ప్రతి ఒక్కదానికి ఒక పరమార్థం ఉంది. ఒక వివాహం తీసుకున్నట్టయితే గృహస్థ ధర్మాన్ని నిర్వహించి సమాజానికి ఒక రకమైనటువంటి సహాయకారిగా ఉంటానని ప్రమాణం చేయడం, ప్రతి ఒక్కదానికి ఒకటి. ఇది అంతా కూడా మన లౌకికం అనే యొక్క సంతోషం కోసం మాత్రం చేసుకోవడం కాదు, సమాజం యొక్క హితం కోసం చేసుకోవడం కూడా అంటాం. దాన్ని సంస్కార కర్మలు అంటాం. సాధనా కర్మలు అంటే మనిషి ఎదుగుదల, ఉద్ధరించబడ్డాం. సో మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం, ఆ యజ్ఞం చేయడం, దానం చేయడం, తపస్సు చేయడం, మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లను మానుకోవడం, మంచి అలవాట్లను పెంచుకోవడం, సాధనకు దగ్గరే ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం, మానసికంగా ఆనందంగా ఉండడం, ధ్యానం చేయడం, ఇవన్నీ కూడా సాధనా కర్మల కిందకి వస్తాయి. ఇవి 2 కూడా వైదిక కర్మల కింద, వేదం ప్రకారం నడుచుకోవడం. మూడవది పారమార్థిక కర్మలు అంటాం. అంటే ఇక నా కోసం కాకుండా, ఇక జ్ఞానంతో ఎలివేట్ అయ్యామనుకోండి, నా కోసం బతకడం కోసం కాదు, సమాజం కోసం బతకడం. సో మన కోసం అని, ఇంక సన్యాసి యొక్క జీవితం ఎలా ఉంటుంది? తన కోసం తను ఏం చేసుకోడు, తన గురించి తను ఆలోచించుకోడు. అలా పీక్ స్టేట్కి వెళ్ళడం, సమాధి స్థితి అంటాం. ఆ స్థితికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క కర్మలు ఏ విధంగా ఉంటాయంటే పారమార్థిక కర్మలు ఉంటాయి. వాటికి పుణ్యం కానీ పాపం కానీ ఏం రావు. వైదిక కర్మల వల్ల, లౌకిక కర్మల వల్ల పుణ్యము వస్తుంది, దుష్కర్మల వల్ల పాపం వస్తుంది. పుణ్యం ఒకటే కావాలంటే లౌకిక కర్మలనే చేయాలి, వైదిక కర్మలనే చేయాలి. పారమార్థిక కర్మలో పుణ్యము పాపము 2 ఉండదు. అది అతీతమైనటువంటి స్థితి. ఇది కర్మ యొక్క వృక్షము అని చెప్పుకోవచ్చు. తర్వాత మనం ఏదైనా కర్మలు చేసినప్పుడు అది దుష్కర్మ కావచ్చు, లేకపోతే సత్కర్మ కావచ్చు. దుష్కర్మలు చేస్తే ఫలితం పాపం,
సత్కర్మలు చేస్తే దాని యొక్క ఫలితం పుణ్యం. పుణ్యం వల్ల సుఖం లభిస్తుంది, పాపం వల్ల దుఃఖం లభిస్తుంది. రెండూ కూడా సంఖ్యలే. అది ఇనుప సంఖ్యలు, ఇది పుణ్యం అనేది బంగారపు సంఖ్యలు. రెండూ కూడా మోక్షాన్ని మనం గమ్యంగా తీసుకున్నట్టయితే రెండూ బంధకమే. కానీ ప్రస్తుతానికి మన మోక్షం గురించి కాదు కానివ్వండి, మన యొక్క గృహస్థ జీవనంలో ఆనందం పొందడానికి మనకు పుణ్యం అనేది చాలా సహకారం అవుతుంది. ఆ చేసుకున్నటువంటి కర్మల వల్ల ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని నేను అనుభవిస్తాను అన్నప్పుడు అది 3 రకాలుగా విభజించబడతాయి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. 3 కర్మలే. ఆ కర్మ పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, మంచి కర్మలు కావచ్చు, లేకపోతే చెడు కర్మకు సంబంధించిన ఫలం కావచ్చు. కర్మ ఫలాన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే ఏంటి? మనం ఎన్నో జన్మల నుంచి పుట్టుంటాం. ఇది ఒక్కటే కాదు కదా, వెనక ఎన్నోసార్లు మనం పుట్టుంటాం, చనిపోయి ఉంటాం. పుట్టిన ప్రతిసారి ఏదో మంచి పని చేసుకొని ఉంటాం. ఆ మంచి పని చేసుకొని మనం గత జన్మలో ఉన్నటువంటి పుణ్య పాపాలని అనుభవించి ఉంటాం. ఇలా ఎన్నో జన్మల నుంచి చేస్తూ వస్తున్నాం. సో మనం ఎన్నో జన్మల నుంచి కర్మలు చేస్తూ, మంచి చెడు చేస్తూ, ఇప్పటికీ నేను అనుభవించిన తర్వాత అంతా పోగా ఇంకా ఎంత కర్మ బ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే ఒక జన్మలో చేసింది మరుసటి జన్మలో అనుభవించడం కుదరదు. ఒకేసారి అనుభవించలేం. బ్యాంకు నుంచి 10 లక్షలు లోన్ తీసుకున్నాం అనుకోండి, మరుసటి నెల కట్టేస్తావా ఏంటి? కాదు కదా. ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు ఈఎంఐలా కట్టుకుంటాం. అలాగా మొత్తం మనకు బ్యాలెన్స్ ఎంత ఉంది, మనం ఎంత అప్పు తెచ్చుకున్నాం అన్నట్టుగా ఇంతవరకు మనము కర్మ అనుభవించింది పోగా ఇంకా ఎంత మిగిలి ఉంది అన్నదాన్ని సంచిత కర్మ అంటాము. ఈ సంచిత కర్మలో కొద్ది భాగాన్ని మాత్రమే ఒక్కొక్క జన్మలలో మనం తీసుకొస్తూ ఉంటాం. ఈ జన్మలో కొద్ది భాగాన్ని తీసుకొస్తాం, వచ్చే జన్మలో ఇంకొద్ది భాగాన్ని, అలాగా కొద్దిగా మనం అవగొట్టుకోవాలి. సో కొద్ది భాగాన్ని మనం ఈఎంఐ రూపంలో తీసుకొస్తాం. మనం దాన్ని ఏమంటామంటే ప్రారబ్ధ కర్మ అంటాము. దాన్ని అనుభవించాలి. ఈ ప్రారబ్ధ కర్మను పూర్తిగా మనం అనుభవించేసేయాలి. దాన్ని మళ్ళీ మనం మిగలబెట్టడానికి లేదు. ఒకవేళ ప్రారబ్ధ కర్మ మిగిలినా కూడా మళ్ళీ పోయి సంచిత కర్మలో కలవదు. కాబట్టి శరీరం ఉన్నంత వరకు, దృఢంగా ఉన్నంత వరకు ఈ కర్మలు ఏవైతే ఉంటాయో వీటిని పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, ఖచ్చితంగా మనం అనుభవించి అవగొట్టుకోవాలి. అనుభవిస్తాము, అయిపోతుంది కూడా. కొన్ని సందర్భాలలో మనం దేహాన్ని సరైనటువంటి ఆరోగ్య స్థితిలో మనం ఉంచుకోం కాబట్టి కొన్ని సందర్భాలు ఆరోగ్యం పాడవుతుంది. ఆ ఆరోగ్యం పాడైనప్పుడు దేహం త్వరగా పడిపోతుంది, కానీ అనుభవించడం ఇంకా మిగిలే ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టయితే, శరీరం ఉన్నంత వరకు సుఖము దుఃఖము ఈ భూమిపైన అనుభవిస్తాము. దీన్నే మనం స్వర్గము నరకము భూమిపైనే. సుఖం అనుభవించాలన్నా భూమి, దుఃఖం అనుభవించాలన్న భూమి. ఎప్పుడు? దేహము ఉన్నంత వరకు. దేహం పడిపోయిందనుకోండి, తర్వాత స్వర్గము నరకము అనేది మానసిక స్థితిలో అనుభవించాలి. మెంటల్ ప్లేన్ అంటాం దాన్ని. మనం పెద్దలు అంటుంటారు కదా, స్వర్గం ఉంది నరకం ఉంది అని అనుకుంటూ ఉంటారు కదా. దక్షిణ దిక్కులో వెళ్ళినట్టయితే, ఇన్ని యోజనముల దూరం వెళ్ళినట్టయితే అక్కడ నరకలోకం ఉంది, అక్కడ యమధర్మరాజు ఉన్నాడు. ఈ కథలు అయితే ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ఊహకే మనం తెలుసుకోవచ్చు. దాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఇంకా దీన్ని సింపుల్గా చెప్పాలంటే, కళలో కూడా మనం సుఖము దుఃఖము అనుభవిస్తుంటాం కదా. కళలో కూడా చాలా సంతోషపడుతుంటాం, మధుర స్మృతులు మనకు వస్తాయి. ఎక్కడో మనకి ఇష్టమైనటువంటి వ్యక్తియో వస్తువో ఏదో గడుపుతుంటాం. కళలో దుఃఖం కూడా కలుగుతుంది. కొన్ని సందర్భాలు యాక్సిడెంట్ అవుతుంది, పడ్డం అనేది ఉంటుంది, ఎవరి చేతనో తిట్లు తినడం అనేది ఉంటుంది. కానీ ఉదయం నిద్ర లేచేటప్పటికి అవన్నీ ఏం ఉండదు. అంటే సుఖము దుఃఖం అనేది మానసికంగా మనం కళలో అనుభవించేస్తుంటాం. ఆ కళలో మనం ఏ విధంగా కళలో అనుభవించడం అనేది మన యొక్క నియంత్రణలో ఉండదు. మనము కళను కనేవాళ్ళం, కళను చూపించేవాడెవరు? భగవంతుడు. కానీ ఏది కనిపించాలి ఏది కనిపించకూడదు అనేది మనలో నియంత్రణలో ఉండదు. కాబట్టి కళలో ఏ విధంగా అయితే మనము ఈ సుఖ దుఃఖాలని మానసిక స్థితిలో అనుభవిస్తామో, అదే స్థితిలో మన ఈ శరీరం వదిలేసిన తర్వాత ఆ రకమైనటువంటి దీంట్లో మనం అనుభవిస్తాము. ఇది మనకు గరుడ పురాణంలో వస్తుంది. ప్రమాణం అదే. దీనికి గ్యారంటీ ఏంటి అన్నాం అనుకోండి, స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు లేదు,
ఉన్నవాళ్ళు స్వర్గాన్ని చూసిన వాళ్ళు లేదు. కాబట్టి మనం శాస్త్రంలో ఋషిమునులు వాళ్ళు మానసికంగా చింతన చేసి కాంటెంప్లేట్ చేసి వాళ్ళ అనుభవాన్ని మనం వినాలే తప్ప మన యొక్క ఈ ఇంద్రియాల ద్వారా ఆ స్వర్గాన్ని, నరకాన్ని, పుణ్యాన్ని, పాపాన్ని మనం పట్టుకోవడం కుదరదు. లాజికల్గా ప్రూవ్ చేయలేము. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్కి మాత్రమే దొరుకుతాయని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే సంచిత కర్మలో కొద్ది భాగాన్ని భగవంతుడు భూమిపైన మనం సృష్టించి శరీరాన్ని ఇచ్చి పంపిస్తాడు. సంచిత కర్మలో పుణ్యం ఎక్కువ ఉందనుకోండి, మనం పుట్టే సమయంలో ఎక్కువ భాగాన్ని పుణ్యం తీసుకొని పాపాన్ని తక్కువ తీసుకొని వస్తాం. ఒట్టి పుణ్యమే ఉందనుకోండి, మనకు ఈ మనుష్య శరీరం రాదు, దేవతా శరీరం వస్తుంది. ఒట్టి పాపమే ఉందనుకోండి, పుణ్యం చాలా తక్కువ ఉందనుకోండి, నెగ్లిజిబుల్ అంట. అంత ఉన్నట్టయితే పశుపక్షాదుగులుగా మనం చూస్తుంటాం కదా, ఒక్కొక్క నక్క, పిల్లి, ఆవు, మేక, వీటిని పశువులు అంట. వాటికి కర్తృత్వం ఉండదు, వాటికి బుద్ధి ఉండదు. బుద్ధి ఉంటే మళ్ళీ కొత్త కర్మలు ఏర్పడతాయి, బుద్ధి లేకపోతే మళ్ళీ కొత్త కర్మలు ఏమి ఏర్పడవు. అందుకే వాటికి కర్తృత్వం లేదు కాబట్టి అవి కర్మలను అనుభవిస్తాయి కానీ కొత్త కర్మలు ఏం చేసుకోవు. కానీ మనిషి చేసుకుంటాడు. సో అలాగా సంచిత కర్మలో ఎక్కువ భాగం పుణ్యం ఉందనుకోండి, మనకు ఎక్కువ భాగం పుట్టగానే ఎక్కువ భాగం పుణ్యం వస్తుంది. తక్కువ ఉంటే తక్కువ వస్తుంది, ఏది ఎక్కువ ఉంటే అది మనకు జాతకంలో కనిపిస్తుంది. ఎక్కువ పుణ్యం ఉన్నట్టయితే ఇతను కోరుకునే వాటికి పుణ్య సంబంధం వచ్చినట్టయితే వాడికి అనుకూలం కలుగుతుంది అని చెప్తాం. తక్కువ ఉందనుకోండి, పుణ్యం తక్కువ ఉంది, పాపం ఎక్కువ ఉందనుకోండి చెప్తాం. ఈ విధంగా కష్టాలు పడవలసి వస్తుంది. దానికి తగినట్టుగా మన జీవితాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలని మనం గైడ్ చేస్తామన్నమాట. ఈ విధంగా ప్రారబ్ధ కర్మ అంట. ఆగామి కర్మ అంటే ఏంటంటే, ఆగామి అంటే భవిష్యత్తు, ముందు అని అర్థం, వచ్చేటటువంటి అని అర్థం. అంటే ఈ జన్మలో మనమేం ఊరికే ఉండంగా కర్మలు అనుభవిస్తూనే ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉండాలి. మనిషి ఊరికే ఉండడం కుదరదు. నేను శరీరం ఊరికే ఉన్నా కూడా మానసికంగాను వాక్పరంగాను కర్మలు జరుగుతూనే ఉంటాయి. వాటికైనా కూడా ఫలితాలు అనేది వస్తుంది. అలాగా నేను ఈ జన్మలో చేసుకున్నటువంటి కొత్త కర్మలు ఏవైతే ఉన్నాయో, మంచి కావచ్చు చెడు కావచ్చు, వాటిని మనం ఏమంటాం, ఆగామి కర్మలు అంటాం. అంటే ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఫలాన్ని ఇచ్చేవి. ఈ జన్మలో కాదు, తర్వాత జన్మలో ఫలాన్ని ఇస్తాయి. అది ఏమవుతుందంటే ఆగామి కర్మ మళ్ళీ ఈ యొక్క సంచిత కర్మలో కలిసిపోతుంది. మన యొక్క దేహం ఎప్పుడైతే పడిపోతుందో ఆ లాస్ట్ మినిట్ మన యొక్క క్యాల్కులేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే మన యొక్క ఊపిరిని ఆపేస్తామో అప్పుడున్నటువంటి గ్రహస్థితి ద్వారా మన యొక్క పుణ్యము పాపము క్యాల్కులేషన్ జరిగి అది మళ్ళీ సంచిత కర్మలో కలిసిపోతుంది. మళ్ళీ మనం పుట్టేటప్పుడు ఆ పుణ్యం ఎక్కువ ఉందా పాపం ఎక్కువ ఉందా దాన్ని బట్టి మనకు శరీరం ఎక్కడ రావాలి, ఎలాంటి శరీరం కావాలి, ఎంత కంఫర్ట్ ఉండాలి, అది ఏ ఊళ్ళో పుట్టాలి, నార్త్ కొరియాలో పుట్టాలా, ఆఫ్ఘనిస్తాన్లో పుట్టాలా, ఇండియాలో పుట్టాలా, అందులోనూ ఇండియాలో స్లమ్ ఏరియాలో పుట్టాలా, లేదా తిరుమల అంటే మహానగరంలో పుట్టాలా, ఎవరింట్లో పుట్టాలి, ఇవన్నీ కూడా సంచిత కర్మను బట్టి డిసైడ్ అవుతాయి. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా మంచి పనులే చేసుకోమని పెద్దలు ఎందుకు చెబుతారంటే ఈ కారణం చేత. మంచి దేహం కావాలి, మంచి కుటుంబం కావాలి, మంచి వాతావరణం కావాలి, మంచి సమాజం కావాలి అంటే మనం మంచి చేసుకోవాలి. ఇది కర్మ సిద్ధాంతం, కర్మ యొక్క ఫలానికి వచ్చేటటువంటి రిజల్ట్స్. ఇది మనకు జాతకంలో కనిపిస్తుందండి. ఎంత ప్రారంధం తీసుకొచ్చాడు, ఎంత అనుభవిస్తున్నాడు, ఆ ప్రారంధాన్ని మనం అధిగమించవచ్చు. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ప్రారబ్ధ కర్మని తీసుకున్నట్టయితే భగవంతుడు ఈ జన్మలో కొద్ది పుణ్యాన్ని కొద్ది పాపాన్ని మనకిచ్చి శరీరాన్ని భూమిపైకి పంపిస్తాడు. దీన్ని అనుభవించి రావాలి. కానీ పుణ్యము పాపము అనుభవించేటప్పుడు మనకు భగవంతుడు బుద్ధి అని ఒకటి ఇస్తాడు. ఆ బుద్ధిని వాడాల్సి ఉంటుంది. ఆ వాడి దాని యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు నేను ఒక విషయం చెప్తాను. చిన్న పిల్లాడు అనుకోండి, ఒక సంవత్సరము 2 సంవత్సరం పిల్లాడు అనుకోండి, నీళ్ళలో పడ్డాడు అనుకోండి, పైకి రావడం చాలా కష్టం. అతనికి ఈత రాదు కాబట్టి చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైనా చూసి వాడిని పైకి లేపాలి. అదే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అతను ఈత నేర్చుకున్నాడు అనుకోండి, ఈత నేర్చుకున్నవాడు తెలియకుండా పొరపాటున బావిలోనో నదిలోనో పడ్డట్టయితే అతనేం మునిగిపోడు, ఎందుకంటే ఈత వచ్చు కాబట్టి. అదేవిధంగా
పుణ్య పాపాలు అనుభవించేటప్పుడు పాపాన్ని ఎలా అనుభవించాలి, హ్యాండిల్ చేయడం ఎలాగని తెలిసినప్పుడు మనకేం పెద్దగా ఇబ్బంది ఉండదండి. ఆ తెలియనంత వరకు చాలా ఇబ్బంది. ఆ తెలియని స్థితి అంటే ఏంటి? చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు, మనకు తెలియనప్పుడు. దాన్ని ఏమంటామంటే, మనకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే మన ద్వారా దానికి ప్రాయశ్చితం ఉంది అంటారు. అంటే తెలియకుండా అంటే ఎలాగంటే, మొదటిసారి మాత్రమే మనం తప్పు చేసామనుకోండి, దాని ప్రాయశ్చితం ఉంది. అంటే తెలియకుండా చేసినప్పుడు దానికి ఫలం అనేది ఏముండదు, తెలియదు కాబట్టి. ఇంటెన్షన్, ఉద్దేశం కావాలి. ఏ కర్మ చేయాలన్నా కూడా వెనుక ఒక ఉద్దేశం అనేది ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. ఆ ఇంటెన్షన్ ఏముంది అన్న దాన్ని బట్టే మీకు అది పుణ్యమా పాపమా క్యాల్కులేట్ అవుతుంది, చేసే పనిని బట్టి కాదు. యుద్ధంలో సైనికులు వేరే శత్రు దేశాలపైన దండెత్తి వెళ్తారు, చంపుతారు కూడా. వాళ్ళకేమైనా పాపం వస్తుందంటే ఏం రాదు. ఎందుకు అంటే ఉద్దేశం వీళ్ళది కాదు, వీళ్ళని నడిపించే నాయకుడిది ఉద్దేశం. వీళ్ళు జీతం కోసం అక్కడ చేరిన వాళ్ళు తప్ప ఆపోజిట్గా ఉన్నవాడిని చంపాలని కానీ, వాడిని చంపి ఆ యొక్క సామ్రాజ్యాన్ని లపటాయించి నేను అనుభవించాలని కానీ ఉద్దేశం ఆ వ్యక్తికి ఉండదు. ఎవరికి ఉంటుంది? వీళ్ళు నడిపించేటటువంటి నాయకుడు ఎవరైతే ఉంటాడో వాడిపైన ఆధారపడుతుంది. వీళ్ళు చంపినా కూడా దానికి సంబంధించిన కర్మ అంతా కూడా ఆ నాయకుడి ఖాతాలో వస్తుంది. వెనకటికి అందుకే యుద్ధాలు చేసిన తర్వాత రాజులు అశ్వమేధ యాగాన్ని చేసేవారు, ఆ యొక్క చంపినటువంటి పాప కర్మలను పోగొట్టుకోవడానికి. అమాయక ప్రాణులు చనిపోతారుగా, ఇటువైపు ఉన్న వాళ్ళు అటువైపు ఉన్న వాళ్ళు జీతం కోసం ఉన్నవాళ్ళే తప్ప వాళ్ళకి ఏ పాపం తెలియదు. పాపం ఎవరిని చంపాలని కానీ ఉద్దేశం ఉండదు. అలాంటి వాళ్ళని చంపినప్పుడు ఏమవుతుందంటే పాపం వస్తుంది. కాబట్టి దాన్ని కడుక్కోవడానికి అశ్వమేధాది యాగాలన్నీ కూడా చేసేవాళ్ళు వెనకటికి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ పని చేసినా కూడా వెనక ఉన్న ఉద్దేశాన్ని బట్టే మీకు పుణ్యమా పాపమా అనేది నిర్ధారించబడుతుంది, కేవలం చేసే పనిని బట్టి కాదు. అందుకే కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే, మొదటిసారి తప్పు చేస్తే అంటే తెలియకుండా చేయడం అని అర్థం. వాటికి పాప ఫలం అనేది ఉండదు. ఒకసారి ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఒకసారి తప్పు చేసిన తర్వాత మనకు తెలిసిపోతుంది, అయ్యో మనం తప్పు చేశాము. ఎప్పుడైతే అది తెలుస్తుందో, అది మొదటిసారి అయితే భగవంతుడు క్షమిస్తాడు. అతనికి ఆ ఫలం అనేది అతను అనుభవించడానికి ఏముండదు. ఎందుకంటే తెలిసిపోయింది అతనికి, నేను తప్పు చేశాను, ఇంకొకసారి ఇలా చేయకూడదు అని తెలుస్తుంది. అలాంటప్పుడు అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే తెలుసుకోకుండా రెండవసారి జరిగింది అనుకోండి, కొంతమంది తెలిసి చేస్తారు, తెలిసి రెండవసారి జరిగినా తెలుసుకోకుండా అంటే కొన్ని సందర్భాల్లో మర్చిపోతారు చాలామంది, ఇది తప్పనే మర్చిపోతారు. మర్చిపోయి రెండవసారి తప్పు జరిగిపోతుంది. అలాంటప్పుడు వాటికి ఎక్స్క్యూజ్ అనేది ఉండదు. ప్రాయశ్చితము అంటే, అంటే చిన్న శిశువు, చిన్న సమయంలో అంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు, ఏమీ తెలియని వాడిగా ఉన్నప్పుడు అని అర్థం. అలాంటి సమయంలో మీకు ఏమైనా తప్పు జరిగిందనుకోండి, వాటికి ప్రాయశ్చితాలు ఉన్నాయి, అంటే ఎక్స్క్యూజ్ ఉంది. దేవుడా, నేను ఇంకొకసారి ఇలాంటి పని చేయనని మనం మాటపూర్వకంగా భగవంతుడి ముందు చెప్తే చాలు. దానికేమి అశ్వమేధ యాగాదులు చేయాల్సిన అవసరం లేదు. దాన్ని కొద్దిగా సిస్టమేటిక్గా హోమం రూపంలోనూ శాంతి రూపంలో మనకు తెలిసిన వారు చేయిస్తారు. అలాగా మనకు తెలియకుండా మొదటిసారి ఏదైనా మన ద్వారా ఏదైనా హింస జరిగితే దానికి ఎక్స్క్యూజ్ ఉంది, దానికి సంబంధించిన ఫలాన్ని ఏది అనుభవించాల్సిన అవసరం ఉండదు. అదే తెలుసుకుని తర్వాత చేసిన, తప్పని తెలిసి చేసిన, లేదా తప్పని తెలుసుకొని దాన్ని మరచిపోయిన, ఉదాసీనత ప్రదర్శించిన, దాన్ని మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. ఇది ఏ విధంగా ఉంటుందంటే, జ్యోతిషాస్త్రంలో మనకు పుణ్యము పాపం అనేది ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేయబడి ఉంటుంది. ఎప్పుడు పుణ్యం అనుభవించాలి, ఎప్పుడు పాపం అనుభవించాలి, మనం పుట్టే సమయాన్ని బట్టి ఉంటుంది. మన పుట్టే సమయాన్ని బట్టి ఏ నక్షత్రంలో పుట్టాం, ఏ పాదంలో పుట్టాం, దానికి తగినట్టుగా ఏ దశ జరుగుతోంది, శుభగ్రహం దశ నడుస్తోందా, పాపగ్రహ దశ నడుస్తోందా, దాన్ని బట్టి ఇతడికి పుణ్యం అనుభవించే కాలం ఉన్నదా, లేకపోతే పాపం అనుభవించే కాలం ఉందా. ఒకవేళ పుణ్యం వస్తే దేనికి సంబంధించిన పుణ్యం, వివాహానికి సంబంధించిన పుణ్యమా, చదువుకు సంబంధించిన పుణ్యమా అనేది మనకు జ్యోతిషాస్త్రంలో తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఇప్పుడు మనకు తెలియదు, ఈ గత జన్మ చేసేసాం, ఇప్పుడు మనకేం తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, భగవంతుడా ఏదో టైం బాగోలేదు, పాపగ్రహం దశ నడుస్తోంది కాబట్టి భగవంతుడి దగ్గర వేడుకుంటా, ఇలా చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు దీన్ని ఎలా అధిగమించాలో తెలియదు, నాకు ఈత రాదు అన్నట్టుగా.
తెలియదు కాబట్టి నువ్వే కాపాడాలి అన్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ఆ యొక్క పాపాన్ని కొద్దిగా వెనక్కి పంపిస్తాడు. ఎందుకంటే అనుభవం తెచ్చుకొని తర్వాత దాన్ని ఉపయోగించుకొని తర్వాత వెనకున్నటువంటి ఒక పుణ్యాన్ని ముందు వేస్తాడు. అప్పుడేమవుతుంది, తత్కాలానికి మనకు ఆ పాపాన్ని అనుభవించకుండా బయటపడతాం, ఉపశమనం కలుగుతుంది. కానీ ఇది పోస్ట్ పోన్ అయిందంటే నిజంగా వెళ్ళిపోలేదు, అది వెనక ఉంది. ఈలోగా మనం ఏం చేయాలి, మనం ఏదైతే కష్టం అనుభవించాల్సింది తప్పించుకున్నామో ఆ కష్టాన్ని అధిగమించడానికి కావాల్సినటువంటి స్కిల్ని మనం ఏర్పరచుకున్నట్టయితే అప్పుడు మనం ఆ కష్టాన్ని అనుభవించినా కూడా పెద్దగా మనకేం ఉండదు. ఎలా హ్యాండిల్ చేయాలో వచ్చినప్పుడు మళ్ళీ అది కష్టం ఎలా అవుతుంది, మొదటిసారి మాత్రమే మనకు కష్టంగా కనిపిస్తుంది, రెండవసారి మూడవసారి అలా మళ్ళీ ఏమీ మనకు కష్టంగా అనిపించదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ భగవంతుడి యొక్క రోల్ ఏంటంటే మనకు ఉపశమనాన్ని కలిగించడానికి కావాల్సినటువంటి వ్యవస్థ చేస్తాడు. ఇప్పుడు ఈ జాతకము ఇవన్నీ ఉండబట్టే ఏ సమయంలో నాకు కష్టం వస్తుంది, ఏ సమయంలో దుఃఖం వస్తుందో తెలుసుకోగలుగుతున్నాం. తెలుసుకుని దానికి తగినట్టుగా మన మనస్సుని మన యొక్క సిద్ధపరచుకుంటున్నాం. సిద్ధపరచుకున్నప్పుడు హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. సమస్య ముందుగానే వస్తోందని తెలిసినప్పుడు మనం తగినట్టుగా సిద్ధపడతాం. శత్రు సైనికులు వస్తున్నారని తెలిసిందనుకోండి, మనం అంతా రెడీగా ఉంటాం. మనకు శక్తి ఉందా లేదా అని వేరే విషయం, బట్ సిద్ధపడతాం. అదే మనం సిద్ధపడలేదనుకోండి, రాత్రో రాత్రి మన పైన వచ్చి పీక పైన కత్తి పెట్టాడు అనుకోండి, చాలా కష్టం కదా. ఈ వ్యవస్థ భగవంతుడు మనకు అందిస్తాడు. సో ఇది ప్రారబ్ధ కర్మను అనుభవించేటటువంటి ప్రక్రియ. ఇది మనకు జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తుంది. ఇది మొదటిసారికి మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఏదో తప్పు చేస్తుంటాం ఈ జన్మలో, తెలుసో తెలియకుండా ఏవో చేశాను, ఇక నుంచి నేను అలాంటి జోలికి వెళ్ళను అని మనం ఎక్స్క్యూజ్ తీసుకున్నాం అనుకోండి, మనం ఆ పాపం నుంచి బయటపడవచ్చు. అదే పని అయిందనుకోండి, ప్రతిసారి కష్టం వచ్చినప్పుడల్లా భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, నా తప్పు అయిపోయింది క్షమించు, మళ్ళీ మామూలే మామూలు అయిపోయింది అనుకోండి, దానికి ఒక స్టేజ్కి ఎక్స్క్యూజ్ ఉండదు. ఉన్నా కూడా మనం దానికి సిద్ధపడలేదనుకోండి, ఉన్న మైనస్లంతా వెనక్కి వెళ్ళిందనుకోండి, ఒక ఏజ్ తర్వాత మనం అన్ని కష్టాలే అనుభవించాల్సి వస్తుంది. పుణ్యాలంతా ముందే అనుభవించేసామనుకోండి, ఇంకా మిగిలేవన్నీ కష్టాలే. అదే విషయం నిద్రలో తీసుకున్నట్టయితే, యువకుడుగా ఉన్నప్పుడు అతను బాగా నిద్రపోయాడు అనుకోండి, రోజుకి 8 నుంచి 10 గంటలు నిద్రపోయాడు అనుకోండి, వృద్ధాప్యంలో కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే నిద్ర వస్తుంది. ఎందుకంటే ఉన్న కోట అంతా మొత్తమే ముగిచ్చేసాడు. అదే మనం సిస్టమేటిక్గా రోజుకు 4 నుంచి 6 గంటలు నిద్రపోయామనుకోండి, వృద్ధాప్యం వరకు మీకు 6 గంటల నిద్ర ఖచ్చితంగా వస్తుంది. ఇదంతా కూడా ఒక కోటాలండి. ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఒక వైవిధ్యం. సో దాని గురించి మనం శాస్త్రానికి వెళ్ళినప్పుడు కొద్దిగా నేర్చుకుందాం. తర్వాత ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా మనకు ఎలా తెలుస్తాయి, మనకు దీనికి ఆధారం ఏంటి అన్నట్టయితే, వైదిక విజ్ఞాన శాస్త్రాలు మనకు 6 ఉన్నాయి. ఆ 6 మనం ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఒకటి అధిభూత విజ్ఞానము అంట. అధిభూత విజ్ఞానము అంటే భౌత విజ్ఞానము, భౌతికంగా కనిపించేటటువంటి వస్తు విషయ సముదాయాలని తెలుసుకోవడం, దీన్ని భౌత విజ్ఞానం అంట. జడ పదార్థాలు మనము దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉంది, హైడ్రోకార్బన్స్ ఎంత ఉంది, దాంట్లో ఆటమ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి దీని యొక్క కెమికల్ స్ట్రక్చర్ ఏంటి, ఎలా అయితే మనం తెలుసుకుంటామో జడ పదార్థాల గురించి, జీవ పదార్థాల గురించి కూడా చెబుతుంది. మనిషి శరీరం పాంచభౌతికమైనటువంటి శరీరం. అతని యొక్క అరచేతి చూసినట్టు చాలా సున్నితంగా ఉంటుంది, గోళ్ళు చాలా గట్టిగా ఉంటాయి, బోన్స్ చాలా గట్టిగా ఉంటుంది, కంటిలో రెటీనా చాలా సున్నితంగా ఉంటుంది, కొన్ని యొక్క అవయవాలు సున్నితంగా ఉంటాయి, కొన్ని అవయవాలు చాలా గట్టిగా ఉంటాయి. ఇలా సున్నితంగాను గట్టిగా అవడానికి ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి మట్టి, నీరు, అగ్ని, ఇవి ఏ నిష్పత్తిలో తయారు చేయబడింది, ఈ దేహం అనేది ఎట్లా తయారు చేయబడింది, దేని యొక్క పనితీరు ఎలా ఉంటుంది, దేనికి ఏ పదార్థం ఎక్కువ అవసరం, ఇవన్నీ ఆయుర్వేదంలోనూ వాటిలో వస్తుంది. అవన్నీ కూడా అధిభూత విజ్ఞానము అంట. మనిషిని కంప్లీట్గా దేహం అనేది ఎలా పనిచేస్తుంది, దేహం ఎలా తయారు చేయబడింది, దాని గురించినటువంటి శాస్త్రమే అధిభూత విజ్ఞానము అంటాం. తర్వాత అధ్యాత్మ విజ్ఞానం అంట. దేహం అనేది కనిపిస్తుంది, కానీ లోపల కనిపించినటువంటివి చాలా ఉన్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, ఇవన్నీ కూడా మనకు కంటికి కనిపించవు, ఎక్స్రా పెట్టినా కూడా కనిపించవు. వాటి గురించి తెలిపేటటువంటి శాస్త్రాన్ని అధ్యాత్మ విజ్ఞానము అంటాం.
మనస్సు ఎలా పనిచేస్తుంది, మనసు ఎలాంటి విషయాల్ని సంగ్రహించగలుగుతోంది, దేహానికి ఎలా సహకరించగలుగుతోంది, కళ్ళు, భౌతికమైనటువంటి కళ్ళు ఈ చూసేటటువంటి విషయాన్ని మనస్సు ఎలా పట్టుకోగలుగుతోంది, అది ఎలా చేరవేయగలుగుతోంది విషయాలని, ఇవన్నీ కూడా అధ్యాత్మ విజ్ఞానము అంటాం. అందుకే మనం అధ్యాత్మం అన్న, స్పిరిచువాలిటీ అన్న అంటే మనస్సుకు సంబంధించిన శాస్త్రము, మనశ్శాస్త్రము, మనస్సు గురించినటువంటి డీప్గా అధ్యయనం చేయడం. తరువాత మనకు తెలిసింది ఏంటంటే ఈ విషయంలో మన మనస్సు కూడా మనం చెప్పిన మాట వినదు. ఏది గుర్తుపెట్టుకోమంటే అది మర్చిపోతుంది, ఏది మర్చిపోవాలి అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ పదే పదే గుర్తు చేస్తుంది, ఏది చేయొద్దంటే అదే చేస్తుంది. ఇలాంటి నిర్ణయం బాగా చదువుకుంటా, మరుసటి రోజు గుర్తు చేయంటే మర్చిపోతా. ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన బయట వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తొస్తుంది, ఇది కాదు అది కదా అని. ఈ విధంగా ఎందుకు జరుగుతోంది? నా మనస్సే అయితే నా మాట వినాలి కదా, ఇది ఇంకెవరో మాట వింటోంది, ఎవరి మాట వింటోంది అన్నట్టయితే ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రతి ఒక్క వ్యవస్థకు ఒక్కొక్క అధిదేవత ఉన్నాడు. దాన్ని నియంత్రించేటటువంటి ఒక దేవతా శక్తి ఉంది. దాని గురించి తెలిపే శాస్త్రాన్ని అధిదైవ విజ్ఞానము అంటాం. మనస్సును నియంత్రించడానికి ఒక దేవత చంద్రుడున్నాడు, కళ్ళను నియంత్రించడానికి ఒక దేవత సూర్యుడున్నాడు, బుద్ధిని నియంత్రించడానికి ఒక దేవత బుధుడున్నాడు. ఇలా మన శరీరంలో ఉన్నటువంటి భాగాలని ప్రతి ఒక్కదాన్ని నియంత్రించేటటువంటి ఒక్కొక్క దేవతాశక్తి ఉంది. ఆ దేవతాశక్తి గురించి తెలుసుకోవడాన్ని అది దైవ విజ్ఞానము అంట. ఇక దేవతాశక్తులు ఉన్నాయి, కానీ ఒకరి మధ్య ఒకరికి కోఆర్డినేషన్ ఉన్నట్టయితేనే మనకు వ్యవస్థ అనేది ముందుకెళ్తుంది. మన దేహం కూడా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, చెయ్యి తీయడానికి వెళ్తుంది. కంటిలో డస్ట్ పడుతుంది అనే లోపలే మన కళ్ళు రెప్పలు మూసేస్తాం, లేకపోతే చేతులు అడ్డం పెట్టుకుంటాం. ఈ అవయవాలకు, అంగాలకు ఇంత కోఆర్డినేషన్ ఎలా వచ్చింది అన్నప్పుడు హూ ఈజ్ ద కోఆర్డినేటర్, అతను ఎవరు, అతని గురించి తెలుసుకునే సబ్జెక్ట్ని అది యజ్ఞ విజ్ఞానము అంటాం. అంటే భగవంతుడు ఈ దేవతాశక్తుల చేత మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలని నియంత్రింపచేస్తున్నాడు అని తెలుస్తుంది. దాన్ని అది యజ్ఞ విజ్ఞానము అంట. తర్వాత బ్రహ్మ విజ్ఞానం అంటే మన చేత చేయించేటటువంటి భగవంతుడే ఇడీ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల యందును ఇదే రకంగా పనిచేయిస్తున్నాడు అని తెలుసుకోవడమే బ్రహ్మ విజ్ఞానము అంట. ఒకటి చేత పాఠం చేపిస్తున్నాడు, ఇంకోటి చేత వినిపిస్తున్నాడు. నేను చెప్పే పాఠం మీరు వినాలంటే మధ్యలో ఎంత మీడియం కావాలి, ఇంటర్నెట్ కావాలి, దానికి సహకరించే వాళ్ళు ఎంతమందో, ల్యాప్టాప్ తయారు చేయాలి. మనం ఒక కాఫీ తాగాలంటే పాలు ఎక్కడో ఒక ఆవు ద్వారా ఆవును సృష్టింపజేయాలి, ఆ ఆవు నుంచి పాలు రావాలి, ఆ ఆవును చూసుకునేవాడు కావాలి, దానికి మేత కావాలి, ఎక్కడో టీ పొడి పండుతుంది, అది మన దగ్గరికి రావాలి, చక్కెర, అందరూ అన్ని పనులు చేస్తే అది రా మెటీరియల్ మన ఇంటికి వస్తుంది, చక్కగా మనం కాఫీ చేసుకుని తాగుతాం. ఒక కాఫీ తాగే వెనుక ఎంతమంది యొక్క శ్రమ ఉన్నది. అందరి చేతను ఆ విధంగా చేయించకపోతే మనం ఏం చేయలేం. భగవంతుడు అన్నీ ఇస్తాడు, కానీ మనం దేన్ని వాడుకోలేం. కళ్ళు ఇచ్చాడు, కంటికి చూడడానికి ఒక రకమైనటువంటి దృశ్యం లేకపోతే కంటి ఉపయోగం ఏంటి? అదేవిధంగా అన్ని ఇంద్రియాలను పనిచేయడానికి అందరి యొక్క సహకారంతో పనిచేయిస్తున్నాడు. దీన్ని బ్రహ్మ విజ్ఞానము అంట. తర్వాత ఇవన్నీ చేయిస్తున్నాడు సరే, ఎందువలన చేయిస్తున్నాడు, దానికి కారణం ఏంటి అన్నప్పుడు చివరిగా కర్మ విజ్ఞానం అనేది వస్తుంది. నా చేత ఎందుకు చేయిస్తున్నాడు, ఒక మంచి పని కావచ్చు, చెడు పని కావచ్చు, ఎందుకు జరుగుతోంది, నేనే ఎందుకు అనేటప్పటికీ అప్పుడు మనకు వచ్చేటి ఏంటంటే కర్మ విజ్ఞానం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కర్మ విజ్ఞానం ఎలా ఉంటుందంటే, ఒక రహదారి ఉందనుకుందాం. ఒక రహదారి వెంట ఒక ఏనుగు హైదరాబాద్ నుండి విజయవాడ డైరెక్షన్కి ఒక ఏనుగు పోతుందండి. ఊహించుకోండి, ఒక చీమ ఏనుగు పైన కూర్చొని విజయవాడ వైపుగా నడుస్తూ ఉంది. ఎక్కడ నడుస్తోంది? ఏనుగు పైన నడుస్తుంది. ఇప్పుడు ఏనుగు నడుస్తూ విజయవాడ వచ్చింది అనుకుందాం. చీమ ఏమనుకుంటుంది? చీమకు తెలియదు ఏనుగు పైన నడుస్తోంది, ఏనుగు నడుస్తుంది దానికి తెలియదు. నేను కష్టపట్టి నడిచాను కాబట్టి విజయవాడ వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఏనుగేముంటుంది, ఈ చీమ ఏమనుకుంటుంది? నేను విజయవాడ వైపు వెళ్ళను, నేను హైదరాబాద్ వైపే నడుస్తున్నాను అనుకుంటుంది. అయినా విజయవాడకే వెళ్తుంది, ఎందుకంటే ఏనుగు విజయవాడకి వెళ్ళింది కాబట్టి. చివరిగా
చీమ ఎలాంటి ప్రయత్నం చేయకుండా కూర్చోని ఉంది. అయినా విజయవాడ వస్తుంది, ఎందుకంటే ఏనుగు విజయవాడకి వెళ్ళింది కాబట్టి. చీమ ఏమనుకుంటుంది, ఆహా నేను ఏ ప్రయత్నము చేయలేదు అయినా విజయవాడకు వచ్చేసానే అనుకుంటుంది. అదేవిధంగా ఈ ఏనుగు అనేది కాలచక్రము లాంటిది. మనం కాలచక్రంలో ఇరుక్కున్నటువంటి చీమ లాంటి వాళ్ళం. కొన్ని సందర్భాల్లో మనం ప్రయత్నిస్తాం, కానీ ప్రయత్నించినా కూడా మనకు జరగదు. ఎంత ప్రయత్నించినా కూడా మనం పొందాలనుకున్నది పొందలేకపోతాం. కొన్నిసార్లు కొద్ది ప్రయత్నంతోనే ఆ యొక్క ఫలితాన్ని పొందేస్తాం. ఇంకొన్నిసార్లు అసలు ప్రయత్నమే ఊరికే ఉంటాం, అయినా మనకు అన్నీ వచ్చేస్తాయి. నేను అసలు జాబ్కి ప్రయత్నించలేదండి, అయినా 4 ఆఫర్లు వచ్చాయి, పిలిచి ఉద్యోగాన్ని ఇస్తారు. కొంతమందికి ప్రయత్నించిన ఉద్యోగాలు రావు, కొంతమందికి కొద్దిగా ప్రయత్నించినా కూడా ఉద్యోగం వచ్చేస్తుంది. ఏ విధంగా అన్నట్టయితే కర్మ సిద్ధాంతము, కాలచక్రం ఏ విధంగా ఉందో ఆ వైపుగా మనం అడుగులు వేసామనుకోండి, మనం అనుకున్న సిద్ధిస్తుంది. లేదా కాలచక్రం ఎటువైపు ఉందో అటువైపే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో జాతకం అనేది కాలచక్రం లాంటిది. జాతకం ఏ విధంగా మనకు విషయాన్ని సూచిస్తుందో మనం ఆ విధంగా మనం ఆ డైరెక్షన్లో మనం యొక్క జీవనాన్ని మనం రూపొందించుకోగలిగితే ఎక్కువ కష్టాలు ఉండవు. లేదా మనం ఒకటి అనుకుంటాం, అది ఆ రకమైనటువంటి యోగం మన జాతకంలో లేదనుకోండి, అలాంటి పుణ్యం లేదనుకోండి, మనకి ఎప్పటికీ కూడా సిద్ధించదు. అప్పుడు ఏమవుతుంది, నేను అనుకున్నాను, నేను హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నాను, అయినా విజయవాడ వచ్చిందంటే ఏమర్థం? అంతే. సో కాబట్టి జ్యోతిష్యం ద్వారా మనకు కలిగేటటువంటి ఒక ప్రయోజనం ఏంటంటే, మన జీవితం ఏ విధంగా నిర్దేశించబడుతుంది, కాలం అనేది ఏ విధంగా నిర్దేశించబడుతుంది, దానికి అనుగుణంగా నేను నా యొక్క యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాను అనుకోండి, ఎవ్వరికీ సమస్యలు ఉండవు. ఎప్పుడు సమస్య వస్తుంది, కాలం అనుకుని వెళ్ళేటటువంటి కాలం ప్రయాణించే దిశ కన్నా నేను అనుకునేవి వేరే దిశలో ఉన్నప్పుడు, అప్పుడు మనకు ఈ యొక్క అసంతృప్తి, దుఃఖము ఇవన్నీ కలుగుతాయి, అతృప్తి ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి జ్యోతిషాస్త్రం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మనల్ని మానసికంగా సిద్ధపరుస్తుంది. ఎందుకంటే మనం అనుకున్నవన్నీ జరగాలని లేదు. ఒకవేళ మనం జరగాలన్నా కూడా మనం భగవంతుడి దగ్గర ఒక అర్జీ పెట్టుకున్నాం అనుకోండి, అయ్యా నేను ఇది అనుకునేసాను, ఏమైనా సరే నాకు ఇది కావాల్సిందే, ఈ ఉద్యోగం కావాల్సిందే, ఇలాంటి అమ్మాయితో పెళ్లి కావాల్సిందే, ఈ ఆరోగ్యం ఇలా అయిపోయింది, నేనే పాడు చేసుకున్నాను అయినా నేను చెప్పను. సో నేను పాడు చేసుకున్నా కూడా నువ్వు దాన్ని సరి చేసేయాలి. నేను పాడు చేసుకుంటూ ఉంటాను, నువ్వు ఎప్పటికప్పుడు నేను రిక్వెస్ట్ పెట్టినప్పుడంతలా కూడా నువ్వు దాన్ని బాగు చేసేయాలి. ఇలా మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, ప్రకృతికి విరుద్ధంగా అనుకుంటూ ఉంటాం అనుకోండి, ఎన్ని రోజులు నడుస్తుంది? కొన్ని రోజులు బాగానే ఉంది, ఏదో తెలియదు పాపం, తెలుసుకుంటాడని భగవంతుడు కొన్ని రోజులు ఓపికగా సహకరించవచ్చు. కానీ ఎప్పుడు జీవనం అంతా అలాగే అయితే ఉన్న మైనస్లంతా కూడా వెనక్కిపోతాయి. అప్పుడు చేతులు భగవంతుడు ఏం చేస్తాడు, నాయనా నేను ఇంక నువ్వు తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకునేది లేదు కాబట్టి ఇంకా నువ్వు దాని పర్యవసానాన్ని నువ్వు అనుభవించాల్సి ఉంటుందని చెప్తాడు అంతే సింపుల్గా. అప్పుడు ఎవరు పట్టుకోవడానికి ఎవరు లేదు. అప్పుడు ఏమైనా చేద్దామన్నా కూడా మనసు ఒకటి సహకరించదు. మనమంతా కూడా 60 సంవత్సరాల తర్వాత దీన్ని అర్థం చేసుకుందాం, ఈ సిద్ధాంతాన్ని ఇప్పటి నుంచి ఎందుకు, సుఖపడే సమయంలో ఇవన్నీ ఎందుకు అనుకున్నాం అనుకోండి, 60 ఏళ్ళకి అన్నీ అయిపోతాయి. ఇంకా అప్పుడు అర్థం చేసుకునిగా చేయడానికి ఏం ఉండదు ఇక. సో ఈ విధంగా దీని యొక్క జ్యోతిష్యం యొక్క ప్రథమ ప్రయోజనం ఏంటి అన్నట్టయితే, మన జీవితం ఎటువైపు వెళ్తుంది, అటువైపుగా మన యొక్క ఆలోచనల్ని మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అని చేసుకున్నాం అనుకోండి, కష్టము లేకుండా మనం చాలా సంతోషంగా జీవితాన్ని గడిపేసేయచ్చు. అలా కాకుండా నేను ఇదా అవ్వాలనుకుంటున్నాను, ఇది నా జీవితంలో ధ్యేయం, మంచిదే, అది కర్మ, మన యొక్క అలాంటి పుణ్యాన్ని మనము తెచ్చుకున్నాం అనుకోండి మంచిదే. కానీ అలాంటి పుణ్యం లేదనుకోండి, మన జీవితాంతం ఎదురు చూపులతోనే మనకు సరిపోతుంది. అప్పుడు మనల్ని మనం తిట్టుకోవాలి, సమాజాన్ని తిట్టుకోవాలి, మనం పుట్టించినటువంటి భగవంతుడిని తిట్టుకోవాలి. ఇలా జీవితం అంతా కొనసాగిపోతుంది, వ్యర్థంగా పడిపోతుంది. కాబట్టి జ్యోతిష్యం యొక్క ప్రయోజనము ఇది. దాన్ని చిన్న చిన్న వాటికంతా కూడా మనం భగవంతుని చిన్న చిన్న రిక్వెస్ట్లకంతా వాడకూడదు. వాడినా కూడా భగవంతుడు ఎంతవరకు ఎక్స్క్యూజ్ ఇస్తాడు? ఒక చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, ఒక డౌట్ అడిగాడు అనుకోండి, టీచర్ చెప్తాడు ఇది ఇలా కాదు అలా, ఎందుకంటే తెలియదు పాపం అడిగాడు. అదే మీరు ఎగ్జామ్ డేలో అడగండి, అయ్యా నాకు ఇది అర్థం కాలేదంటే ఏంటాడు, సంవత్సరం వరకు ఏం చేస్తున్నావయ్యా, ఇప్పుడు అడుగుతున్నావు, ఎగ్జామ్ టైంలో పోయి కూర్చో, వచ్చింది రాయి, ఫెయిల్ అయితే ఇంకోసారి రాయి అంటాడు అంతే.
కాబట్టి డౌట్స్ రావడం, ఎక్స్క్యూజ్ ఇవ్వడం మంచిదే, కానీ ఎగ్జామ్ డే రోజు కాదు. మనం ఉన్న సమయాన్నంతా కూడా ఎంజాయ్ చేసి 60 సంవత్సరాల తర్వాత అయ్యా నాకు అర్థం కాలేదు, నాకేం తెలియదు అంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? మళ్ళీ బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటాడు, అంతే, ఇంకంతకుమించి ఏం లేదు. ఇది చాలా పెద్ద ప్రయోజనం కోసం ఈ జ్యోతిష్యం అనేది మనకి ఇవ్వబడింది. అది ఎలా అంటే, ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు రాజు యొక్క దర్శనాన్ని ఆకాంక్షించి వెళ్ళేవాడు. రాజు దర్శనం కాదు, ఇంటికి వచ్చేసేవాడు. ఇలాగే 6 నెలలు జరుగుతుంది. పాపం వాళ్ళకి భటులకు కూడా విసుగైపోతుంది. ఏంటి ఈ బ్రాహ్మణుడు వదలట్లేదు, అసలు ఎంత కష్టం ఉంటే ఇతను పదే పదే ఇలా వస్తాడు. కొద్దిగా చొరవ తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా బ్రాహ్మణుడు ప్రతిరోజు మీ దర్శనార్థం వస్తున్నాడండి, కానీ మీ యొక్క సమయము దినచర్య వాటి వల్ల మేము వాళ్ళకి చెప్పలేకపోతున్నాం, ఇలా జరుగుతోందండి. అయ్యో అవునా, 6 నెలల వరకు వెళ్తున్నాడా, రమ్మని చెప్పండి, ఎంత కష్టంలో ఉన్నాడేమో పాపం. అతను అడుగుతాడు, అయ్యా బ్రాహ్మణుడు నీకేం కావాలి, ఏం కష్టం నీకు అని అడుగుతాడు. లేదండి ఒక బస్తాడు ధాన్యం ఇప్పించండి అంటాడు. ఒక బస్తాడు ధాన్యం కోసం 6 నెలల పాటు తిరిగాడా, ఇచ్చి పంపిస్తాడు. అలాగే మనం ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని మనం తీసుకోవాల్సి వచ్చి మన జీవితం మొత్తాన్ని మనం సంతోషపరచుకోవడం కోసం, తాత్కాలికమైనటువంటి సుఖాలని మనం బాగు చేసుకోవడం కాదు ఉన్నది ఇది, కానీ చేసుకోవచ్చు. తాత్కాలికంగా వచ్చేటటువంటి కష్టాలను అధిగమిస్తేనే మనం మున్ముందు మనం ఏం చేయాలో అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి కష్టం తీరాలి, తర్వాత మనం ప్రిపేర్ అవ్వాలి, ఈ కష్టాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. అలా మనం హ్యాండిల్ చేయడం ప్రిపేర్ కాకుండా జీవన పర్యంతం కష్టం వచ్చినప్పుడంతా దేవుడికి అప్లికేషన్లు పెట్టుకుంటూ, సుఖం వచ్చినప్పుడు ఎక్కడో విలాసవంతంగా దేవుడిని పట్టించుకోకుండా ఎక్కడో తిరుగుతూ, దానికి తగినట్టుగా ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలనేది గాలికి వదిలేస్తూ వెళ్ళినట్టయితే ఇక ప్రయోజనం ఏమి ఉండదు, మనిషి జీవితానికి కావాల్సి ఉన్నటువంటి సార్థక్యం ఏమి ఉండదు. కాబట్టి ఇది మనం చాలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కర్మ విజ్ఞానం. ఒకసారి మొత్తం సమరైజ్ చేసినట్టయితే, గ్రహాలు కాలాన్ని సూచిస్తుంది. ఇది మనం మొదటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. కాలాన్ని మాత్రమే సూచిస్తుంది, ఇది అర్థం చేసుకోండి. ఇది జీర్ణించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇంతవరకు మనం గ్రహాలని ఏ విధంగా ట్రీట్ చేసేవాళ్ళం అంటే, ఏదో మనకు అదృష్టాన్ని పంచేటటువంటి ధర్మదాతలు అనుకునేసాం మనం గ్రహాలని. కాదు, మనము ప్రతిరోజు మన ఇంట్లో గోడ గడియారాన్ని బట్టే మన జీవితాన్ని స్టార్ట్ చేస్తాం. రోజువారీ కార్యకలాపాలని స్టార్ట్ చేస్తాం. వృద్ధాప్యంలో ఉన్నట్టయితే ముసలి వాళ్ళు టార్చ్ పెట్టుకొని ఈ యొక్క గోడ గడియారానికి వేసి లేచి నీళ్లు తాగడం, బయటికి వెళ్ళడం అని చేస్తుంటారు. ఇంట్లో గృహిణులు అయితే ఆ టైంను బట్టే వాళ్ళ రోజువారీ దినచర్యను ప్రారంభిస్తారు. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, బస్సుకి వెళ్ళేవాళ్ళు, ట్రైన్కి వెళ్ళేవాళ్ళు, ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క సమయం పైనే ఆధారపడి ఉంటుంది. కానీ అది సమయం చూసుకొని మన యొక్క పనులపైన మనం కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. కానీ నా జీవితానికి ఇలా రోజువారీ జీవితం ఇలా జరగడానికి ఈ టైమే కారణము, కాబట్టి రోజు టైంకి ఒక పువ్వుల హారం వేసి దానికి పసుపు కుంకుమ పెట్టి దానికి అభిషేకం చేసి, పూజ ఎవరు చేయరు, వాచ్ ఈజ్ వాచ్ అంతే. మీకు వీక్ డేస్ అయినా కూడా అది అలాగే పనిచేస్తుంది, మనకు సెలవు రోజైనా కూడా అది అలాగే పనిచేస్తుంది. కాకపోతే మనం రోజువారి దినచర్యలు మార్చుకుంటూ ఉంటాం టైంను బట్టి. టైం ఇంకేం 10 నిమిషాలే ఉందనుకోండి, మనం ఆదరా బాదరా అన్నీ సర్దుకుని పరిగెత్తుతాం. అదే టైం ఉంది, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా, నిదానంగా చేసుకుందాం. దానికి టైంకి ఏమి సంబంధం లేదు. ఆ టైంను బట్టి మనము మన యొక్క రోజువారి దినచర్యలు మార్చుకుంటాం. అదేవిధంగా గ్రహాలు సేమ్ గోడ గడియారం లాంటివి. ఆ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన యొక్క రోజువారీ దినచర్యలను మార్చుకోవాలి. శనికి సంబంధించిన సమయం వచ్చిందనుకో, కష్టకాలము, మానసికంగా ఒత్తిడి పెరిగే సమయం ఉన్నప్పుడు దానికి తగినట్టుగా మన జీవితాన్ని నిర్మించుకోవాలి. ఒత్తిడి లేనటువంటి పనులు మాత్రమే చేస్తాను, సాధ్యమైన తగ్గించుకుంటాను, చాలా అవేర్నెస్గా ఉంటాను అనుకున్నాం అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. 10 నిమిషాల్లో బస్సు వస్తుందంటే మనం ఎట్లా ఆదరా పరిగెత్తుతాం అంతే. కష్టాలు వస్తున్నాయంటే దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అలా కాకుండా గ్రహాలకు మనం శాంతులు చేయించడం,
గ్రహాలకు పూజలు చేయడం మంచిదే, శాస్త్రంలో ఉంది, గ్రహాలకు శాంతి చేయడం అనేది ఉంది. కానీ గ్రహాలకు కాదు, గ్రహాలకు అధిదేవుడైనటువంటి భగవంతుడికి చేయడం అనేది ఉంది. మనకు కనిపించేదే అక్కడ శనికి సంబంధించిన ఆరాధన. కానీ మంత్రాల్లో చూసినట్టయితే, ఆ మంత్రాలను మనం డీకోడ్ చేసినట్టయితే మనం భగవంతుడిని రిక్వెస్ట్ చేస్తున్నట్టే ఉంటుంది. తెలుసో తెలియకో ఏదో తప్పు చేసేసాను, దయ ఉంచి ఈ కష్టాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి నువ్వు అది ఇచ్చేంత వరకు దీన్ని కొద్దిగా ఈ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ని ఫోల్డ్ చేయని ఉంటుంది. కానీ మనమేమనుకుంటాం, ఈ కష్టం వెళ్ళిపోవాలి అని మనం అనుకుంటుంటాం. కానీ మంత్రాలు అలా ఉండదు. ఏది కూడా ఎస్కేపిజం అనేది ఉండదు. నాకు ఆ శక్తి నువ్వు, నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, కాబట్టి నాకు కొద్దిగా వ్యవధి ఇవ్వు, నేను దీన్ని ప్రిపేర్ అవుతాను, తర్వాత దీన్ని హ్యాండిల్ చేస్తాను. ఇవే ఆ నవగ్రహ మంత్రాల్లో కావచ్చు, వేద మంత్రాలను మీరు డీకోడ్ చేసినట్టయితే ఇవే కనిపిస్తాయి. కానీ మనం అది చెయ్యం కాబట్టి మనం పురోహితుడు ఈ పూజ చేసి నీకు అంతా అయిపోతుంది, నీ కష్టాలన్నీ పోతాయి, నీ పాపాలంతా పరిహరించబడతాయి, నెక్స్ట్ మళ్ళీ పాపం చేసుకోవడానికి నువ్వు రెడీ అయిపోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఇలా ఉంటుందండి. సో గ్రహాలు అంటే మన ఇంట్లో వాల్ క్లాక్ ఎలా మీకు గుర్తొస్తుందో, గ్రహాలంటే అట్లనే గుర్తు రావాలి, అంతకు మించి ఇంకేం లేదు. మనకు సహకరించేది, మార్గదర్శనించేవాడు మొత్తం భగవంతుడే. నెక్స్ట్, గ్రహాలు మనిషి చేసుకున్నటువంటి కర్మలను సూచిస్తుంది. ఏ కాలాన్ని బట్టి మనం గత జన్మలో తీసుకున్నటువంటి ఏం చేసుకున్నాం, ఎప్పుడు కష్టం వస్తుంది, ఎప్పుడు సుఖం వస్తుంది, కష్టం వచ్చినప్పుడు నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సుఖం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తే తర్వాత వచ్చేటటువంటి కష్టాన్ని మనం నియంత్రించగలుగుతాం, ఇవన్నీ కూడా మనకు గ్రహాల ద్వారా తెలుస్తుంది. మనిషి యొక్క సుఖ దుఃఖాలకు గ్రహాలు కారణం కాదు. ఇది పదే పదే మీరు తల్లో పెట్టుకోవాలి. శని యొక్క ఇబ్బంది, శని గ్రహచారం స్టార్ట్ అయ్యింది, శని ఇబ్బంది పెడతా, ఇది మాట్లాడడానికి చాలా వ్యవహారంలో బాగుంటుందండి. కానీ నిజ జీవితంలో అలా ఉండదు. గ్రహాలు మనల్ని ఎందుకు ఇబ్బంది పడతాయి? అవి మనిషి కన్నా చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నవి. అవి మనుషుల్లాగా ఆలోచించవండి. రివెంజ్ పెట్టుకోవడం, అబద్ధం చెప్పడం, మోసం చేయడం, ఇవన్నీ మనుషుల గుణాలు. గ్రహాల గుణాలు అలా ఉండవు. అవి విశ్వంలో పెద్ద ఒక వ్యవస్థను నడిపించేటటువంటి, కాలాన్ని నిర్దేశించేటటువంటి గ్రహాలు అవి. కాలాన్ని నియంత్రిస్తాయి అవి. దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. అంతేగాని మన యొక్క జీవితంలో మనం చేసినటువంటి చిన్న చిన్న వాటికి రివెంజ్లు తీసుకునేటటువంటి తత్వం కాదు. మన ఇబ్బంది పడేది మన యొక్క స్వకర్మల చేత, బుద్ధిపూర్వకంగా మనం ఏదైతే కర్మలు చేస్తామో దాని ద్వారానే మనం సుఖము దుఃఖము అనుభవిస్తాము. బుద్ధిపూర్వకంగా ఏం చేయలేదనుకోండి, మనకు సంబంధం లేదనుకోండి, మనకేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరో కారణం, నేను కాదు. అలాంటప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనం మంచి పనులే చేసుకున్నాం అనుకోండి, ఏ గ్రహం మనల్ని ఏం చేయదు. అసలు గ్రహం ఎవరిని చెడు చేసిన వాడిని కూడా ఏం చేయదు. అతని యొక్క పాపకర్మలే ప్రకృతి రూపంలో అతనికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. అంటే ఏంటి? అతను వెళ్ళాలనుకున్న డైరెక్షన్కి రివర్స్ డైరెక్షన్లో కాలం ప్రయాణిస్తూ ఉంటుంది. ఇతను నేను అనుకున్నట్లు జరగట్లేదు కదా అనేటటువంటి ఒక మానసికమైనటువంటి వేదనకు గురి అవ్వడం జరుగుతుంది. ఇది కర్మ సిద్ధాంతము. ఇక్కడ కర్మ సిద్ధాంతంలో వ్యక్తిగతమైనటువంటి పుణ్య పాపాలను తెలుసుకోవడానికి జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు తోడ్పడతాయి. సో ఇంతవరకు మనం నేర్చుకోవచ్చు. ఇంకా ఇంకొక భాగంలో ఇంకా మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఒకవేళ మనం చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉందో మనం అనుభవించాలి తప్పదు అన్నప్పుడు జాతకం ఎందుకు చూడాలి? ఎట్లాగో అనుభవించాలి కదా, చస్తాను, మళ్ళీ ఎందుకు రిక్వెస్ట్లు అని పెట్టుకోవడం, మళ్ళీ పూజలు ఎందుకు, యజ్ఞాలు ఎందుకు అనేటువంటి ప్రశ్న వస్తుంది. దాన్ని మనం తర్వాతి క్లాస్లో మనం చూద్దాం. తర్వాత శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా, నేను పాపం ఎట్లా చేసుకున్నాను? మరి భగవంతుడే కదా చేయించాలి, నాకేం శక్తి లేదు. ఆయన పాపం చేయించేది అతనే, శిక్ష ఇచ్చేది అతనే, ఇంకా నేనే ఉంది, నేనెందుకు అనుభవించాలి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. మనిషి చెడు పనులు ఎందుకు చేస్తాడు? ఎవరి ప్రోద్బలంతో చేస్తారు? ఎవరు ట్రిగర్ చేస్తారు? ఎవరి యొక్క ప్రేరణ, ప్రమేయం ఎవరిది అనేది ఒక ప్రశ్న ఉంది. దాన్ని కూడా మనం వచ్చే తరగతిలో చెప్పుకున్నాం. తర్వాత జ్యోతిష్యంలో సత్యం చెప్పండి, నిజం చెప్పేయండి, ఎట్లుందో అటు చెప్పేసేయండి. ఇతను చాలా పరీక్షిత మహారాజులాగా మీరు ఏమైనా చెప్పండి, నేనేం భయపడను, నేను దాన్ని అర్థం చేసుకోగలను అంటారు. సో జ్యోతిష్యుడు నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా?
సత్యము అసత్యము విషయంలో జ్యోతిష్యుడి యొక్క స్టాండ్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ విషయాన్ని మనం చెప్పాలి, ఏ విషయాన్ని చెప్పకూడదు, ఇవన్నీ కూడా జ్యోతిష్యులకి చాలా నియమాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎలా తెలుసుకోవాలనేది ఒక్కొక్క నెక్స్ట్ పాఠంలో మనం నేర్చుకుందాం. అదేవిధంగా దీనికి కొద్దిగా వేదాంతం అనేది కావాలి. ఇప్పుడు కన్నడ భాషలో జ్యోతిష్యం జరుగుతుంది, వాళ్ళకు మనశ్శాస్త్రం అనేది వేదాంత భాగం, ఆస్ట్రాలజీ రిలవెంట్ టు సైకాలజీ అనేది ఆల్రెడీ నడుస్తుంది. కానీ ఇక్కడ మనకి తెలుగు భాషలో ఓన్లీ జ్యోతిష్యం మాత్రమే నడుస్తుంది. మనము మనశ్శాస్త్రము, ఆస్ట్రాలజీ రిలవెంట్ టు సైకాలజీ కూడా ముందు రోజుల్లో స్టార్ట్ చేద్దాం. అది కూడా నేను ప్లాన్ చేస్తున్నాను ఏ రోజు నుంచి స్టార్ట్ చేయాలని. కొన్ని అట్లీస్ట్ మొత్తం కాకపోయినా కూడా కర్మ సిద్ధాంతానికి సంబంధించి, మనిషి యొక్క సుఖ దుఃఖాలకు సంబంధించి కొద్దిగా తాత్విక కోణంలో కొద్దిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలా నేర్చుకున్నప్పుడే జాతకము, మనిషి యొక్క కష్టాలు అనేది మనకు అర్థమవుతాయి. లేకపోతే గ్రహాల చుట్టూ తిరగాల్సిందే తప్ప మనకు పెద్దగా గ్రహాలు చూడడం, ఏదో ఒక దేవుడి పేరు చెప్పడం, ఆయన వెనక్కి చుట్టమని చెప్పడం, గాలికి వదిలేయడం, ఇంత తప్ప మనం ఇంకేం చేయలేం. కానీ నిజంగా అతన్ని మానసికంగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, సో ఎలాంటి రెమెడీ ఇవ్వాలి, అతని యొక్క బుద్ధి, అతని యొక్క ఎలివేట్ చేయడం ఎలాగ, ధైర్యాన్ని నింపడం ఎలాగా, అవన్నిటికీ కూడా కొద్దిగా వేదాంతం యొక్క, మనశ్శాస్త్రం యొక్క జ్ఞానం కావాలి. అది మనశ్శాస్త్రం చాలా పెద్దది. జ్యోతిష్ శాస్త్రానికి ఎంత కావాలో అంత మాత్రం మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. తర్వాత రాబో క్లాసులలో సాధ్యమైతే శనివారం రోజు రాత్రి, మనం ఆదివారం రోజు రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పాఠం చెప్పుకుంటున్నాం కదా, అదేవిధంగా కొన్ని తరగతులు ఒక 4 నుంచి 5, 6 తరగతులు వీటి గురించి మనం చెప్పుకుందాం. ఈ యొక్క పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, గురువులు ఏమేం చెప్పారు, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, క్రిస్టియానిటీ, జుడాయిజం, జైనిజం, ఇవన్నీ ఏం చెబుతాయి, అవన్నీ కూడా మనం కొద్దిగా దాని యొక్క పరిజ్ఞానం మనకు ఉండాలి. అది రాబో తరగతుల్లో శనివారం మనం రాత్రి 8 నుంచి 9 వరకు ఏర్పాటు చేసుకుందాం. దానికి సంబంధించిన సందేశాన్ని మరలా నేను మీకు పాఠంలో మీ యొక్క గ్రూప్ ద్వారా మీకు నేను తెలియజేస్తాను. సో ఇది ఇవాల్టి పాఠం. ఇవాల్టి పాఠాన్ని కొద్దిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం నేను గ్రహాలు చూసి నేను జాతకాలు చెప్పేస్తానని అనడం అందరు జ్యోతిష్యులు చేసే పని. అది కొత్తగా మనం చేయడం ఏమనవసరం లేదు. అలా నేర్చుకోవాలనుకుంటే చాలా వేరే యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయండి, జ్యోతిష్యానికి నేర్పించేటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి. మీరు డైరెక్ట్గా జ్యోతిష్యం తప్ప ఇంకేమన్నా అవుతుంటే మీరు అక్కడ నేర్చుకోవచ్చు. జ్యోతిష్యంతో పాటు కొద్దిగా వేదాంతం కూడా నేర్చుకోవాలి. మనిషి యొక్క కష్టం యొక్క విలువ కూడా తెలుసుకోవాలి. మనిషి అంటే ఏంటి, భగవంతుడి యొక్క రోల్ ఏంటి, దీన్ని అధిగమించడం కేవలం పూజలు పురస్కారాలు ఒకటే మార్గమా, ఇవన్నీ కూడా మనం లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి మనం సాధ్యమైనంత పాఠంలో మనం నేర్చుకునే మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. సాధ్యమైనంత ఎక్కువ విషయాన్ని నేర్చుకోవడానికి మీరు కూడా ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఇవాల్టి పాఠం ఇంతటితో ముగిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు.